హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం శాంపిల్ డాక్యుమెంట్ అనే కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ శాంపిల్ డాక్యుమెంట్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా క్రియేట్ చేయాలి, అసలు శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. 1 by 1. శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రెఫరెన్స్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ అంట ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. ఫ్రెండ్స్, శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రెఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. అంటే శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక డాక్యుమెంట్ యొక్క రెఫరెన్స్గా నెంబర్ తీసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తాం అన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి based on sample document we will post the original document. శాంపిల్ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దిస్ ఈజ్ శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ store on the system. It is not update any transaction on the financial statements. Friends, ఇది దిస్ ఈజ్ ఏ శాంపిల్ డాక్యుమెంట్ ఇది స్టోర్ ఆన్ ది సిస్టమ్. ఈ శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఏంటంటే ఓన్లీ సిస్టంలో మాత్రం స్టోర్ అవుతుంది, అంతే తప్ప దీనివల్ల ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట. అసలు శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి అనేది ఇక్కడ నేను మీకు కింద ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎగ్జాంపుల్స్ ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్. మనం ఎవ్రీ మంత్ కూడా రెగ్యులర్గా రెంట్ అయితే పే చేస్తాము. రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ ఒకటి, అలాగే శాలరీస్ ఎవ్రీ మంత్ పే చేయాలి కదా, శాలరీస్ శాంపిల్ డాక్యుమెంట్, అలాగే వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్, అలాగే ఎలక్ట్రిసిటీ ఉంటుంది అన్నమాట, ఎవ్రీ మంత్ పే చేయాలి కదా, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ శాంపిల్ డాక్యుమెంట్. ఇంకా టెలిఫోన్ అండ్ ఇంటర్నెట్ శాంపిల్ డాక్యుమెంట్. ఇవి ఫ్రెండ్స్ శాంపిల్ డాక్యుమెంట్స్ అంటే ఇవి అనమాట. మనం ఇది రెంట్ అనేది ఎవ్రీ మంత్ పే చేస్తాం కాబట్టి ప్రతి నెల కూడా మనం ఈ శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని ఫస్ట్ టైంలోని దాన్ని ఎవ్రీ మంత్ ఏం చేస్తామంటే ఆ శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ని రెఫరెన్స్గా తీసుకుని ఎవ్రీ మంత్ పోస్ట్ చేసుకుంటాం అనమాట మన డాక్యుమెంట్ని రెగ్యులర్గా. అది ఎలాగో ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము ఫ్రెండ్స్ ఈ వీడియోలో. వాటికి ఆ కాన్ఫిగరేషన్ సంబంధించిన టీ కోడ్ని అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ శాంపిల్ డాక్యుమెంట్ మనం క్రియేట్ చేయాలి అని అంటే కనుక దానికి ఒక నెంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి. ఎస్ఏపిలో ప్రీవియస్ క్లాస్లో అయితే మనం ఎస్ఏ డాక్యుమెంట్స్కి, ఎస్సెట్ డాక్యుమెంట్స్కి వీటన్నిటికి కూడా నెంబర్ రేంజ్ ఇచ్చాము FBN1లో. ఇప్పుడు మనం అయితే కనుక OB-A7 నుంచి టీ కోడ్ ఎంటర్ చేసి అక్కడి నుంచి అయితే వెళ్దాం మనం. OB-A7 నేను కమాండింగ్ ఫీల్డ్లో OB-A7 ఎంటర్ చేశాను. అంటే ఇక్కడ పొజిషన్ పైకి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సెలెక్ట్ చేసి దాన్ని డబుల్ క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఏమి చేంజ్ చేయట్లేదు, ఓన్లీ నెంబర్ రేంజ్ పైన ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేస్తాం అనమాట. అలా క్లిక్ చేసిన తర్వాత కంపెనీ కోడ్ అడుగుద్ది. మన కంపెనీ కోడ్ VA00 అనమాట. ఇచ్చిన తర్వాత ఎంటర్ వెల్ పైన క్లిక్ చేయాలి. ఇవన్నీ ప్రీవియస్ డాక్యుమెంట్స్ అనమాట. అంటే KR వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంటు, KZ వెండర్ పేమెంటు,
డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ప్రీవియస్లో మనం ఇచ్చామన్నమాట గ్లోబల్ సెట్టింగ్స్లో. ఇప్పుడైతే కనుక మనం శాంపిల్ డాక్యుమెంట్ బుక్ నెంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నేను శాంపిల్ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ X2 అనేది ఇస్తున్నాను. నేను ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2024. ఆల్రెడీ డాక్యుమెంట్ అనేది లాస్ట్లో 3000 వరకు ఉంది. ఇక్కడ 3001 నుంచి తీసుకుంటున్నాను. నేనైతే తీసుకుని 3500 వరకు శాంపిల్ డాక్యుమెంట్స్ అనేవి నేను క్రియేట్ చేయొచ్చు. 3001 నుంచి 3500 వరకు అనమాట. ఎంటర్ అండ్ సేవ్ కంటిన్యూ చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ నెంబర్ రేంజ్ అయితే ఫస్ట్ది. తర్వాత శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్, దీని టీ కోడ్ వచ్చేసి F-01. ఇది ఎలా చేయాలో ఒకటి చూద్దాము. /n F-01 ఎందుకంటే ఇక్కడ చూడండి టైటిల్ బార్లోకి వచ్చేసరికి శాంపిల్ డాక్యుమెంట్ అని వచ్చింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము కంపెనీ కోడ్ అనేది ఇవ్వాలి. మన కంపెనీ కోడ్ VA00. అలాగే కరెన్సీ, మన కరెన్సీ INR ఇచ్చిన తర్వాత నేను డౌన్కి వస్తున్నాను. 40 నేను రెంట్ అనేదాన్ని తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ 40 అంటే డెబిట్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ నేను రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాను. అంటే ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తాం కదా, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ని నేను ఇప్పుడు క్రియేట్ చేస్తాను అనమాట. రెంట్ GL తీసుకున్నాను. అంటే అమౌంట్ వచ్చేసి 28,000 ఇస్తున్నాను నేను. ఇక్కడ చూడండి రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ అని టెక్స్ట్ ఇచ్చాను. అలాగే ఇక్కడ 50 ఇస్తున్నాను. 50 అంటే క్రెడిట్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ GL వచ్చేసి బ్యాంక్ GL తీసుకుంటున్నాను. HDFC బ్యాంక్, ఇదిగోండి మన కంపెనీ కోడ్ HDFC బ్యాంక్ అకౌంట్ అనమాట. లాస్ట్లో GL నెంబర్ కూడా ఉంది, మీరు అది కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ అమౌంట్ మళ్ళీ సెకండ్ టైం అమౌంట్ ఇవ్వాల్సిన లేదు. స్టార్ అని ఇక్కడ షార్ట్కట్లో స్టార్ ఇవ్వాలి. టెక్స్ట్ ఇందాక నేను ఇచ్చాను కదా రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ అని, ఇక్కడ టెక్స్ట్ దగ్గర మాత్రం ప్లస్ ఇవ్వాలి. ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కాపీ అవుతాయి అన్నమాట ఇవి. అలాగే మనకి F-50లో అయితే కనుక ఏదైనా డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు మనం సిమ్యులేట్ చేయొచ్చు, అంటే ఎంట్రీ వ్యూ అనేది చూసుకోవచ్చు అనమాట. కానీ ఈ శాంపిల్ డాక్యుమెంట్లో ఎంట్రీ వ్యూ అనేది ఏమి ఉండదు. ఇది డైరెక్ట్గా కంట్రోల్ ప్రెస్ చేసిన సేవ్ అయిపోతుంది. లేదు అనుకుంటే కనుక పైన డాక్యుమెంట్ పైకి వెళ్ళి పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ సిమ్యులేట్ అనే ఆప్షన్ అనేది లేదు, మనకి ఆప్షన్ అనేది లేదనమాట. ఇక్కడ డైరెక్ట్గా పోస్ట్ అవుతుంది. నేను ఇది ప్రెస్ చేయగానే పోస్ట్ అయిన వెంటనే ఇక్కడ కింద మనకి ఏమొస్తుందంటే డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఆన్ 3001 అని వచ్చింది. మీరు చూడండి, ఎందుకంటే మనం డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ శాంపిల్ డాక్యుమెంట్కి ఎంత ఇచ్చాము, 3001 నుంచి 3500 వరకు ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు నేను పోస్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. అదిగోండి ఫస్ట్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిందనమాట ఈ కంపెనీ కోడ్కి. ఇలా చేయాలన్నమాట. ఇంకొకటి శాలరీస్ కూడా చేద్దాం ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ నేను /n ఇస్తున్నాను. దాని టీ కోడ్ వచ్చేసి F-01 అనమాట. శాంపిల్ డాక్యుమెంట్కి /n F-01 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. దీని ప్రీవియస్ స్క్రీన్లో నేను కంపెనీ కోడ్ ఇవన్నీ ఇచ్చాను కాబట్టి అవి ఆటోమేటిక్గా తీసుకుంది. కిందకి వచ్చేసిన తర్వాత 40 అంటే శాలరీస్ని అకౌంట్ని డెబిట్ చేస్తాం కదా, 40 అనమాట. ఇక్కడ నేను శాలరీస్ అనేది తీసుకుంటున్నాను. శాలరీస్ అకౌంట్ అంటే శాలరీస్ 1 lakh తీసుకుంటున్నాను నేను అమౌంట్ అయితే. టెక్స్ట్ శాలరీస్ శాంపిల్ డాక్యుమెంట్ అని ఇస్తున్నాను. శాంపిల్ డాక్యుమెంట్ ఫర్ శాలరీస్ అని ఇచ్చిన తర్వాత పోస్టింగ్కి 50 అంటే క్రెడిట్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక చూడండి కింద 50 క్రెడిట్ని ఇండికేట్ చేస్తుంది ఇది. ఇక్కడ ఏం తీసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాలి. నేను HDFCని అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్.
అది ఫస్ట్ ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ అయ్యి ఉంది, ఎందుకంటే ఫస్ట్ చేయాలన్నది అదే కదా. అదే కింద అనుకోండి, కింద క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. మనకు కావాల్సింది హెచ్డిఎఫ్సి కాబట్టి దానిపైన క్లిక్ చేసి కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్, అమౌంట్ కాపీకేమో స్టార్, టెక్స్ట్ కాపీకేమో ప్లస్ ఇచ్చి ఎంటర్. ఇది పోస్ట్ చేయాలి కాబట్టి డాక్యుమెంట్ పైన క్లిక్ చేసి పోస్ట్ చేయాలి. సిమ్యులేట్ అనే ఆప్షన్ అయితే చాయిస్ అనేది ఉండదు అనమాట, మనకైతే ఆప్షన్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. కింద 3002 అని డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ అని వచ్చింది. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెంట్ది ఒకటి, శాలరీస్ అని ఒక శాంపిల్ డాక్యుమెంట్ ఒకటి పోస్ట్ చేసాము. ఆ పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ని మనం ఎలా చూసుకోవాలి అంటే, ఇదిగోండి శాంపిల్ డాక్యుమెంట్ లిస్ట్ డిస్ప్లే, అంటే మొత్తం శాంపిల్ డాక్యుమెంట్ లిస్ట్ అంతా చూసుకోవాలంటే డిస్ప్లే అంత ఇది. టీ కోడ్ వచ్చేసి FBM3 అనమాట. నేను అది ఎంటర్ చేస్తున్నాను, /n FBM3. ఇక్కడ 3002 అనేది ఉంది కదా డాక్యుమెంట్ నెంబరు. నేను ఆ డాక్యుమెంట్ నెంబర్ని రిమూవ్ చేసేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది స్క్రీన్ అనేది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ బటన్ పైన క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనం 2 డాక్యుమెంట్స్ అనేవి అయితే పోస్ట్ చేసాం. 3001 అనేది రెంట్, 3002 అనేది శాలరీస్ అనమాట. అంటే మనం ఎన్ని డాక్యుమెంట్ పోస్ట్ చేసామో చూసుకోవాలి అని అనుకుంటే టీ కోడ్ ఏంటి FBM3, ఇది కింద కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అనమాట. ఈ టీ కోడ్ ఎంటర్ చేసి చూడాలి. ఇప్పుడు మనం శాంపిల్ డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేసాము. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలో ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. దానికి టీ కోడ్ వచ్చేసి F-02 అనమాట. నేను అది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మన డాక్యుమెంట్లు అంతా 3001 అండ్ 3002. ఇప్పుడు నేను ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి టీ కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. F-02 డబుల్ స్క్రీన్ అనమాట. ఇదిగోండి మన డబుల్ స్క్రీన్ అయితే ఓపెన్ అయింది స్క్రీన్. ఇక్కడ డాక్యుమెంట్ డేటు ఈరోజు 13 తీసుకున్నాను. కంపెనీ కోడ్ అయితే ఉంది, పీరియడ్ అనేది ఆటోమేటిక్గా వచ్చిందనమాట. ఇక్కడ చూడండి పోస్ట్ విత్ రిఫరెన్స్, దీనిపైన క్లిక్ చేయాలన్నమాట. ఎందుకు, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అక్కడ శాంపిల్ డాక్యుమెంట్ మన దగ్గర ఎంత కావాలి అనుకుంటే మనం ఎంత ఇక్కడ ఇవ్వాలి, 3001 ఇవ్వాలి. నేను రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ని రెఫరెన్స్గా తీసుకుంటున్నాను ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి. అక్కడ మనం 28,000 తీసుకున్నాం రెంట్కి అయితే నేను ఇప్పుడు ఈ నెల రెంట్ అనేది ఇంక్రీజ్ అయింది, అమౌంట్ అనేది చేంజ్ చేయాలన్నమాట. అయితే దీనికి ఏం పెట్టాలంటే డూ నాట్ ప్రపోజ్ అమౌంట్స్ అని పెట్టాలి. ఇది టిక్ మార్క్ చేయాలి. టిక్ మార్క్ తర్వాత ఎంటర్. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఎంటర్. ఇందాకడ ప్రీవియస్ శాంపుల్ డాక్యుమెంట్లో 28 తీసుకున్నాము, కానీ మన రెంట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 34,000.